Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube ఛానల్. ఈ ఛానల్లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారో వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారో వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ లో 10th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి 5th యూనిట్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి 5th యూనిట్ చూస్తున్నామండి. అందులో భాగంగా పార్ట్ 1 ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తున్నాను, ఏ బేకప్ ఫ్రమ్ గోవా. సో పార్ట్ 2 ఈరోజు చూడబోతున్నామండి, లెసన్ అండ్ టెక్స్చువల్ గ్రామర్. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద లెసన్. Coorg is a coffee country famous for its rainforest and spices. సో కూర్గ్ అనేది ఒక కాఫీ కంట్రీ అని చెప్తున్నా, అంటే అక్కడ ఎక్కువగా కాఫీ తోటలు పెరుగుతూ ఉంటాయండి. అండ్ ఇట్స్ అ ఫేమస్ ఫర్ ఇట్స్ రెయిన్ ఫారెస్ట్ అండ్ స్పైసెస్. ఓకే, సుగంధ ద్రవ్యాలు అంటాం కదా, స్పైసెస్. సో మనం బిర్యానీలోను వీటిలో ఎక్కువ యూస్ చేస్తుంటాం కదా, సో వాటిని స్పైసెస్ అంటాం. సో వీటికి అండ్ రెయిన్ ఫారెస్ట్కి ఇది బాగా ఫేమస్. సో లెట్ us enter into the lesson. Midway between Mysore and the coastal town of Mangalore sits a piece of heaven that must have drifted from the kingdom of God. So midway between Mysore and the coastal town of Mangalore అంటే మైసూర్ కి మంగళూరు యొక్క కోస్టల్ ఏరియా అంటే సముద్ర తీరానికి అని చెప్తాం కదా. సో ఆ వాటి మధ్యలో ఉన్నటువంటి ఏరియా ఒక సిట్స్ ఏ పీస్ ఆఫ్ హెవెన్ అంట, అంటే సిమ్స్ టు బి యాజ్ ఏ హెవెన్, ఏ ప్లేస్ దట్ లుక్స్ లైక్ ఏ హెవెన్. సో స్వర్గాన్ని తలపించేటటువంటి ఒక ప్లేస్ అనేది ఉందంట. సో అది ఎక్కడి నుంచి వచ్చిందంటే దట్ మస్ట్ హ్యావ్ డ్రిఫ్టెడ్ ఫ్రమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. డ్రిఫ్టెడ్ ఫ్రమ్ మీన్స్ బీన్ క్యారీడ్ అలాంగ్ జెంట్లీ బై ఎయిర్, అలా గాల్లో కొట్టుకొచ్చేసిందంట. ఎక్కడి నుంచి? హెవెన్ నుంచి, గాడ్ యొక్క కింగ్డమ్ నుంచి. సో అంటే దేవలోకం నుంచి కొట్టుకొచ్చినటువంటి ఒక స్వర్గములాగా, స్వర్గంలోని ఒక భాగం లాగా కనిపిస్తూ ఉంటుందంట. అంత అద్భుతంగా ఉంటుంది అనండి మీనింగ్ అక్కడ. సో అంత చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందంట ఆ ప్లేస్ అనేది. సో ఎక్కడుంది ఇది? మైసూర్ అండ్ మంగళూరుకి మధ్యలో ఉంది. సో దిస్ ల్యాండ్ ఆఫ్ రోలింగ్ హిల్స్ ఈజ్ ఇన్హాబిటెడ్ బై ఎ ప్రౌడ్ రేస్ ఆఫ్ మార్షల్ మ్యాన్, బ్యూటిఫుల్ ఉమెన్ అండ్ వైల్డ్ క్రీచర్స్. సో దిస్ ల్యాండ్ ఆఫ్ రోలింగ్ హిల్స్, సో కంప్లీట్ గా హిల్స్ తో నిండిపోయినటువంటి ఆ ల్యాండ్ అనేది ఎవరితో? ఇన్హాబిటెడ్ మీన్స్ ఆక్యుపైడ్ బై, సో వాళ్ళ నివాసం ఉంటున్నారంట. ఇన్హాబిటెడ్ బై ఎ ప్రౌడ్ రేస్ ఆఫ్ మార్షల్ మ్యాన్. మార్షల్ మీన్స్ హ్యావింగ్ టు డూ విత్ ఎ వార్, అంటే యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి, అంటే ధైర్యవంతులైనటువంటి మగవాళ్ళు, అండ్ బ్యూటిఫుల్ ఉమెన్, అందమైనటువంటి ఆడవాళ్ళు, అండ్ వైల్డ్ క్రీచర్స్, చాలా క్రూరమైనటువంటి ఈ క్రీచర్స్, మృగాలు అన్ని కూడా ఉంటాయంట అక్కడ. అండ్ కూర్గ్ ఆర్ కొడగు, ద స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక, ఈజ్ హోమ్ టు ఎవర్గ్రీన్ రెయిన్ ఫారెస్ట్ అండ్ స్పైసెస్ అండ్ కాఫీ ప్లాంటేషన్స్. సో కూర్గ్ లేదా కొడగు అని కూడా పిలుస్తారు. ఇట్ ఈస్ ఎ స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక. సో కర్ణాటకలోని ఒక చిన్న డిస్ట్రిక్ట్ అనమాట. ఇట్ ఈస్ ద హోమ్ టు ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ఎల్లప్పుడూ గ్రీన్ గా ఉండే ఫారెస్ట్ అనమాట, అంటే ఎప్పుడు ఎండిపోవు అక్కడ. సో ఎవర్ గ్రీన్ రైన్ ఫారెస్ట్ ఉంటాయి అక్కడ. అండ్ స్పైసెస్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా మనము బిర్యానీలో వాటిలో యూజ్ చేసినటువంటి సుగంధ ద్రవ్యాలు. సో స్పైసెస్ అండ్ కాఫీ ప్లాంటేషన్స్. సో ఫస్ట్ చెప్పుకున్నట్లుగా కాఫీ తోటలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయంట అక్కడ. అండ్ ఎవర్ గ్రీన్ రైన్ ఫారెస్ట్ కవర్ 30% ఆఫ్ దిస్ డిస్ట్రిక్ట్. సో 30% ఆఫ్ ద డిస్ట్రిక్ట్ మొత్తము రైన్ ఫారెస్ట్ అనేవి కవర్ అయి ఉంటాయి అనమాట. అంటే ఎప్పుడు కూడా వాటి వల్ల రైన్ అనేది కంటిన్యూగా పడుతూ ఉంటుంది. సో అంటే
అంత గ్రీనరీ అనేది వస్తుందన్నమాట వాటి వలన. సో అలాంటి ఫారెస్ట్ 30% కవర్ అయి ఉన్నాయి ఆ డిస్టిక్ లో. డ్యూరింగ్ ద మాన్సూన్స్ ఇట్ పోర్స్ ఎనఫ్ టు కీప్ మెనీ విజిటర్స్ అవే. సో డ్యూరింగ్ ద మాన్సూన్ సీజన్ లో ఎలా ఉంటుందంటే ఇట్ పోర్స్, అంత వర్షం పడుతుందంటే, ఇక్కడ ఎంత వర్షం అంటే అసలు విజిటర్స్ ఎవరు రానివ్వనంత, విజిటర్స్ని ఎవరిని రానివ్వనంత వర్షం, అంటే ఎవరు విజిట్ చేయలేరు ఆ టైంలో. సో అంత పెద్ద వర్షం అనేది అక్కడ పడుతుంది మనకు. ఓకే, సో ఏ టైంలో? మాన్సూన్ సీజన్లో. అండ్ ద సీజన్ ఆఫ్ జాయ్ కమెన్సెస్ ఫ్రమ్ సెప్టెంబర్ అండ్ కంటిన్యూస్ టిల్ మార్చ్. సో సీజన్ ఆఫ్ జాయ్ అంటే హ్యాపీగా మనం విజిట్ చేయగలిగినటువంటి టైం ఎప్పుడంటే కమెన్సెస్ మీన్స్ స్టార్ట్స్. సో స్టార్ట్స్ ఫ్రమ్ సెప్టెంబర్ నుంచి మనం వెళ్ళొచ్చు అక్కడికి విజిట్ చేయడానికి. అండ్ ఇట్ కంటిన్యూస్ టిల్ మార్చ్. సో మార్చ్ వరకు కూడా మనం విజిట్ చేయగలుగుతాం అక్కడ ఆ ప్లేసెస్ ని. అండ్ ద వెదర్ ఈస్ పర్ఫెక్ట్ విత్ సమ్ షవర్స్ థ్రోన్ ఇన్ ఫర్ గుడ్ మెజర్. సో ఆ టైంలో వెదర్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు కొద్దిగా వర్షం పడుతూ క్లైమేట్ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట. థ్రోన్ ఇన్ ఫర్ గుడ్ మెజర్. సో చెప్పుకోదగిన వర్షపాతం కూడా ఉంటుంది ఆ టైంలో, మరి ఎక్కువగా కాకుండా మనం విజిట్ చేయడానికి చల్లగా కూల్గా ఉంటుంది. ద ఎయిర్ బ్రీత్స్ ఆఫ్ ఇన్విగరేటింగ్ కాఫీ. సో ఆ టైంలో ఎలా ఉంటుందంటే ఎయిర్ అంతా కూడా ఇన్విగరేటింగ్ కాఫీ. ఇన్విగరేటింగ్ మీన్స్ which gives the more energy, okay, making one feel strong, healthy and full of energy. సో కాఫీ స్మెల్ అనేది ఆ గాలిలో నిండిపోయి ఉంటుంది. ఆ కాఫీ స్మెల్ ఎలాంటిదంటే ప్రతి ఒక్కరికి కూడా ఫుల్ ఆఫ్ ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట ఆ స్మెల్ చూస్తే. అంతగా ఆ గాలిలో అంతా కూడా స్మెల్ అనేది నిండిపోయి ఉంటుంది. కాఫీ ఎస్టేట్స్ అండ్ కొలోనియల్ బంగ్లాస్ స్టాండ్ టక్డ్ అండర్ ట్రీ కెనోపీస్ ఇన్ ప్రైమ్ కార్నర్స్. సో కాఫీ ఎస్టేట్స్ ఉంటాయంట అక్కడ ఎక్కువగా. అండ్ కొలోనియల్ బంగ్లాస్ ఆర్ నథింగ్ బట్ బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి బంగ్లాస్ అనమాట. సో ఆ బంగ్లాస్ అంటే ఆ మోడల్ ఉంటాయి కదండి బ్రిటిష్ వాళ్ళు ఉండేటటువంటివి. సో ఆ మోడల్లో ఉండేటువంటి బంగ్లాస్ అనేవి కూడా ఎక్కడుంటాయంటే టక్డ్ మీన్స్ హోల్డ్ ఆన్ ఆర్ ఎల్స్ స్ట్రాంగ్లీ స్టేడ్. సో అవన్నీ ఎక్కడున్నాయనంటే అండర్ ట్రీ కెనోపీస్ ఇన్ ప్రైమ్ కార్నర్స్. సో ప్రైమ్ మీన్స్ హియర్ బెస్ట్. సో ద బెస్ట్ కార్నర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. సో అలాంటి బెస్ట్ కార్నర్స్ లో ఈ ట్రీ కెనోపీస్, కెనోపీ మీన్స్ రూఫ్ లైక్ కవరింగ్ దట్ ఫార్మ్స్ షెల్టర్. సో ఈ ట్రీ అనేది రూఫ్ లాగా షెల్టర్ లాగా ఉంటే వాటి కింద ఆ షెల్టర్ అంటే చెట్ల కింద ఈ బిల్డింగ్స్ అనేవి అండ్ ఈ కాఫీ ఎస్టేట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే కంప్లీట్ గా ట్రీస్ తో కవర్ అయిపోయింది ఆ ఏరియా మొత్తం అని చెప్తున్నారు ఇక్కడ. అండ్ the fiercely independent people of Coorg are possibly of Greek or Arabic descent. So వీళ్ళు అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా కూర్గ్ పీపుల్ అందరూ కూడా ఏమని చెప్పుకుంటున్నా అంటే వీళ్ళందరూ కూడా గ్రీక్ లేదా అరబిక్ యాన్సిస్టర్స్ అన్నమాట. అంటే వాళ్ళ తరం నుంచి అంటే అరబిక్ అండ్ గ్రీక్ వాళ్ళు ఒకప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క వంశీకులే వీళ్ళందరూ కూడా, వాళ్ళ వంశానికి చెందిన వాళ్ళే వీళ్ళందరూ కూడా అని కూడా చెప్పుకుంటూ ఉన్నారు. సో ద ఫియర్స్లీ ఇండిపెండెంట్ పీపుల్. సో ఫియర్స్లీ మీన్స్ భయం అనేది లేకుండా, వితౌట్ ఫియర్, కరేజియస్ ఇండిపెండెంట్ పీపుల్ ఆఫ్ కూర్గ్. వీళ్ళందరూ కూడా ఈ గ్రీక్ అండ్ అరబిక్ వాళ్ళకి వాళ్ళ యొక్క పీపుల్ యొక్క వంశానికి చెందిన వాళ్ళు వీళ్ళు అని చెప్పుకుంటూ ఉంటారు. అండ్ యాజ్ వన్ స్టోరీ గోస్, ఏ పార్ట్ ఆఫ్ అలెగ్జాండర్స్ ఆర్మీ మూవ్డ్ సౌత్ అలాంగ్ ద కోస్ట్ అండ్ సెటిల్ హియర్ వెన్ రిటర్న్ బికేమ్ ఇంప్రాక్టికల్. సో అలెగ్జాండర్ యొక్క ఇక్కడ కొన్ని స్టోరీస్ అనేవి చెప్పుకుంటూ ఉంటారంట ఇక్కడ. సో అంటే అంటారు కదా మీ ఊర్లో ఈ జాతర ఈ తిరునాళ్ళు ఎందుకు చేస్తారు అంటే మా నాన్నమ్మ చెప్పేది ఒక స్టోరీ ఉంది దీనికని. అలాగా ఇక్కడ ఒక 2 స్టోరీస్ అనేవి సర్క్యులేట్ అవుతుంటాయంట. ఒక స్టోరీ వచ్చి ఏ పార్ట్ ఆఫ్ అలెగ్జాండర్స్ ఆర్మీ మూవ్డ్ సౌత్ అలాంగ్ ద కోస్ట్. సో కోస్టల్ ఏరియా అది ఉంటుంది కదా సముద్ర తీరం వెంబడి వాళ్ళు అలెగ్జాండర్స్ యొక్క ఆర్మీ సౌత్ వైపుకు ప్రయాణిస్తూ వచ్చేసిందంట. వాళ్ళు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళడం ఇంప్రాక్టికల్ అంటే కొద్దిగా కష్టమైందంట, వెళ్ళలేకపోయారంట. సో దానివల్ల
ఇక్కడే వాళ్ళు ఉండిపోవాల్సి వచ్చింది. సో ఇక్కడే సెటిల్డ్, కోస్ట్ అండ్ సెటిల్ హియర్. సో ఇక్కడే సెటిల్ అయిపోయారు అనమాట, మళ్ళీ తిరిగి వెళ్ళలేక. సో దీస్ పీపుల్ మ్యారీడ్ అమాంగ్ us ద లోకల్స్ అండ్ దేర్ కల్చర్ ఈజ్ apparent in the martial traditions, marriage and religious rites which are distinct from Hindu mainstream. So these people married, so వాళ్ళు ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయి ఇక్కడున్న లోకల్ లేడీస్ ని పెళ్లి చేసుకున్నారంట. వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎలా ఉందంటే అక్కడ వాళ్ళ కల్చర్ అనేది, దేర్ కల్చర్ ఈజ్ అపెరెంట్ మీన్స్ క్లియర్లీ విజిబుల్, సో క్లియర్లీ షోన్, సో విజిబుల్, సో క్లియర్లీ సీన్. సో మనకు చాలా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది అనమాట, కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది వాళ్ళ యొక్క కల్చర్ అనేది. ఎక్కడ అంటే అపరెంట్ ఇన్ ద మార్షల్ ట్రెడిషన్స్, అంటే వార్ అంటే యుద్ధ నైపుణ్యంలో కానీ, అండ్ మ్యారేజెస్ లో కావచ్చు, అలాగే రిలీజియస్ రైట్స్ లో కావచ్చు, సో వాళ్ళ యొక్క సాంప్రదాయాల్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా వాళ్ళ యొక్క కల్చర్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా విచ్ ఆర్ distinct from the Hindu mainstream. సో హిందూ కల్చర్ కి కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉంటాయంటే ఇవన్నీ కూడా. సో మెయిన్ స్ట్రీమ్ అంటే ఏ ట్రెడిషన్ విచ్ మోస్ట్ పీపుల్ ఫాలో. సో హిందూ ట్రెడిషన్ కి వాళ్ళ కల్చర్ అనేది కంప్లీట్ గా క్వైట్ ఆపోజిట్ గా ఉంటుంది అనమాట, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, డిస్టింక్ట్. Next, the theory of Arab origin draws support from the long black కోట్. సో ఇక్కడ చూడండి ఈ పిక్చర్ లో మనకి ఇచ్చారు కదా, వాళ్ళకి డ్రెస్సింగ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది అనమాట. లాంగ్ బ్లాక్ కోట్, దానికి నడుము దగ్గర ఒకటి కట్టుకో ఉంటారు టవల్ లాగా వైట్ గా. సో ఈ విధంగా డ్రెస్సింగ్ అనేది ఉంటుంది అనమాట, ట్రెడిషన్ ఆఫ్ కూర్గి డ్రెస్. సో ద థియరీ ఆఫ్ అరబ్ ఆరిజిన్, సో చూడండి వాళ్ళు చెప్పారు కదా ఇందాక గ్రీక్ లేదా అరబ్ నుంచి వచ్చారనేసి. సో ఇందాక ఒక స్టోరీ చెప్పారు అలెగ్జాండర్ గురించి, అలాగే ఇంకొక స్టోరీ ఏంటంటే ద థియరీ ఆఫ్ అరబ్ ఆరిజిన్. సో అరబ్ నుంచి వచ్చారని చెప్పడానికి రీజన్స్ ఏంటంటే డ్రాస్ సపోర్ట్ ఫ్రమ్ ద లాంగ్ బ్లాక్ కోట్. సో ఆరిజిన్ డ్రాస్ సపోర్ట్ అంటే ఏంటంటే ఇక్కడ వాళ్ళు అరబ్ కంట్రీస్ కి చెందిన వాళ్ళని చెప్పడానికి సపోర్ట్ చేసేటటువంటి పాయింట్స్ అనేసి మీనింగ్. సో వాళ్ళు వేసుకున్నటువంటి లాంగ్ బ్లాక్ కోట్ కావచ్చు, సో లాంగ్ బ్లాక్ కోట్ అండ్ విత్ అన్ ఎంబ్రాయిడర్డ్ వెస్ట్ బెల్ట్ ఓన్ బై ద కొడవూస్. సో వాళ్ళు వేసుకునేటటువంటి లాంగ్ బ్లాక్ కోట్ అండ్ బెల్ట్ కావచ్చు, వెస్ట్ బెల్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ కొడవూస్ వేసుకునేటువంటి ఈ డ్రెస్సెస్ చూసి మనం చెప్పొచ్చు వాళ్ళు అరబ్ కంట్రీస్కి చెందిన వాళ్ళు అనేసి. అండ్ నోన్ యాజ్ కుఫియా, ఇట్ రెజెంబుల్స్ ద కుఫియా ఓన్ బై ద అరబ్స్ అండ్ ద కుర్డ్స్. సో ఇక్కడ చూడండి మనకు నోన్ యాజ్, సో వాళ్ళు వేసుకునే ఆ డ్రెస్ ని మనం ఏమంటారు అంటే నోన్ యాజ్ ద కుఫియా అంటారు. ఇట్ రెజెంబుల్స్ ద కుఫియా ఓన్ బై ద అరబ్స్ వేసుకునేటటువంటి కుఫియా అనే డ్రెస్సింగ్ కి ఇది ఈక్వల్ గా ఉంటుంది అనమాట. అండ్ కూట్స్ వేసుకునేటటువంటి డ్రెస్సింగ్ కి ఈక్వల్ గా ఉంటుంది అనమాట ఇది. సో కాబట్టి వాళ్ళు అరబ్ కంట్రీ యాన్సిస్టర్స్ కి చెందినటువంటి ఫ్యామిలీ వాళ్ళు కూడా అని కూడా చెప్పొచ్చు మనం. ఓకే, ఆ ఫ్యామిలీస్ చెందిన వాళ్ళని కూడా చెప్పుకోవచ్చు. అండ్ కూర్గి హోమ్స్ హ్యావ్ ఏ ట్రెడిషన్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ దే ఆర్ మోర్ దాన్ విల్లింగ్ టు రికౌంట్ న్యూమరస్ టేల్స్ ఆఫ్ వేలర్ రిలేటెడ్ టు దేర్ సన్స్ అండ్ ఫాదర్స్. సో కూర్గి హోమ్స్ హ్యావ్ ఏ ట్రెడిషన్ ఆఫ్ హాస్పిటాలిటీ. సో వాళ్ళ ఇంటికి ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళకి చక్కటి ఆతిథ్యం ఇస్తారనమాట, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అంటే హాస్పిటాలిటీ మీన్స్ హియర్ ఫ్రెండ్లీ నేచర్ ఆఫ్ రిసీవింగ్ ఆర్ ఇన్వైటింగ్ ఎనీవన్. సో కూర్గి హోమ్స్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ దే ఆర్ మోర్ దాన్ విల్లింగ్ టు రీకౌంట్ numerous tales of valor related to their sons and fathers. So tales of valor ante stories of courage and bravery usually in war. Okay, so యుద్ధ రంగంలో వాళ్ళ సన్స్ లేదా ఫాదర్స్ చేసినటువంటి ఆ స్టోరీస్ ని వీళ్ళు రీకౌంట్ చేసుకుంటూ ఉంటారు అనమాట, అంటే గుర్తు చేసుకుంటూ అందరికి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు అనమాట. అండ్ దే ఆర్ మోర్ దాన్ విల్లింగ్ టు రీకౌంట్, అంటే వాళ్ళు
ఎక్కువగా అన్నిటికన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది వాళ్ళ యొక్క కొడుకుల లేదా వాళ్ళ యొక్క ఫాదర్స్ యొక్క ఆ ధైర్య సాహసాల గురించి చెప్పడం కోసం వీళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. రీకౌంట్ మీన్స్ రిమెంబర్ ఆర్ టెల్ ఏ టేల్ ఆఫ్ పాస్ట్. ఓకే, సో పాస్ట్ స్టోరీస్ గురించి చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అండ్ ద కూర్గ్ రెజిమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెకరేటెడ్ ఇన్ ఇండియన్ ఆర్మీ. సో the Coorg regiment. So regiment means a permanent unit of an army. So మన ఇండియన్ ఆర్మీలో మన కూర్గ్ పీపుల్ యొక్క ప్లేస్ ఏ విధంగా ఉంటుందంటే ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డెకరేటెడ్ ఇన్ ద ఇండియన్ ఆర్మీ. మోస్ట్ డెకరేటెడ్ మీన్స్ హ్యావింగ్ రిసీవ్డ్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఫర్ బ్రేవరీ ఇన్ వార్. సో ఇండియన్ ఆర్మీలో మ్యాక్సిమం ఆఫ్ ద అవార్డ్స్ కూర్గ్ పీపులే, అంటే కూర్గి అంటే ద పీపుల్ ఫ్రమ్ కూర్గ్, సో వాళ్ళే రిసీవ్ చేసుకున్నారు. అండ్ ద ఫస్ట్ చీఫ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ జనరల్ కరియప్ప వాజ్ ఎ కూర్గి. సో ఇండియన్ ఆర్మీలో ఫస్ట్ చీఫ్ ఎవరంటే కూర్గి వాసే అంట. Okay, and even now Kodagus are the only people in India permitted to carry firearms without a license. సో ఇక్కడ ఉన్న పీపుల్ కి మాత్రమే లైసెన్స్ లేకుండా కూడా ఈ రివాల్వర్, పిస్తోల్ అనేది, గన్స్, ఓకే, ఫైర్ ఆర్మ్స్ మీన్స్ గన్స్ యూజ్ చేయడానికి పర్మిషన్ ఉందంట. అంటే వాళ్ళకి లైసెన్స్ అవసరం లేదంట. సో అంతా మనకు స్టోరీ ఉంది మా కూర్గ్కి అనేసి చెప్తూ ఉన్నారనమాట. సో అంత ఫేమస్ మేము ధైర్య సాహసాల్లో అని. ద రివర్ కావేరి అప్టైన్స్ ఇట్స్ వాటర్ ఫ్రమ్ ద హిల్స్ అండ్ ఫారెస్ట్ ఆఫ్ కూర్గ్. సో కావేరి నదిలో ప్రవహించేటటువంటి ఆ వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే కూర్గ్ నుంచి వస్తుందంట, హిల్స్ ఆఫ్ కూర్గ్. సో కూర్గ్లో ఉన్న హిల్స్ నుంచి పుడుతుందంట అక్కడ. And mahasir, a large freshwater fish, abound in these waters. So abound means huge in number. Okay, so ఎక్కువగా, full of, are found in plenty. సో ఈ వాటర్ లో మహసీర్ అనేటటువంటి ఒక ఫిష్, ఏ లార్జ్ ఫ్రెష్ వాటర్ ఫిష్ అనేది అక్కడ దొరుకుతుందంట. అండ్ kingfishers dive for their catch, while squirrels and langurs drop partially eaten fruit for the mischief of enjoying the splash and the ripple effect in the clear water. So ఇంకా ఏం చెప్తానంటే కింగ్ ఫిషర్స్ డైవ్ ఫర్ దేర్ క్యాచ్. సో కింగ్ ఫిషర్స్ ఇలా ఎగురుతూ ఉంటాయంట వాటర్లో. అండ్ వైల్ స్క్వేరల్స్ అండ్ లంగర్స్ మీన్స్ ఏ కైండ్ ఆఫ్ మంకీస్. సో స్క్వేరల్స్, లంగర్స్ అవి కొద్దిగా తినేసి మిగిలినవి ఇలా పడేస్తాయి కదా. సో అలా పడేసినవి ఫ్రూట్ ఫర్ ద మిస్చీఫ్ ఆఫ్ ఎంజాయింగ్ ద స్ప్లాష్. సో మనం నీళ్ళలో రాళ్ళు ఎందుకు వేస్తాము, అలా వేసినప్పుడు అది వెళ్ళి అలా తగిలినప్పుడు వాటర్ని మనకు తెలియనటువంటి ఒక హ్యాపీనెస్ వస్తుంది. సో ఆ విధంగా వీళ్ళు కూడా హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేసే విధంగా స్క్వేరల్స్ అండ్ లాంగర్స్, మంకీస్ అవి తినేసినవి పార్షియల్ గా తినేసి మిగిలివి ఇలా వేస్తూ ఉంటాయి వాటర్లో. ఆ స్ప్లాష్ వచ్చినప్పుడు అవి ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. అండ్ ద రిపెల్ ఎఫెక్ట్ ఇన్ ద క్లియర్ వాటర్. సో స్ప్లాష్ అండ్ రిపెల్ ఎఫెక్ట్. సో అది పడి అలా టచ్ చేసినప్పుడు అండ్ అవి రెపెల్ అవుతాయి కదండి, సౌండ్ వస్తుంది కదా. సో ఆ సౌండ్కి ఆ క్లియర్ వాటర్లో అవి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాయంట. అండ్ ఎలిఫెంట్స్ ఎంజాయ్ బీయింగ్ బేత్డ్ అండ్ స్క్రబ్డ్ ఇన్ ద రివర్ బై దేర్ మహౌంట్స్. సో మహౌంట్స్ మీన్స్ ఏ కంట్రోలర్ ఆఫ్ ద ఎలిఫెంట్. ఓకే, ఎలిఫెంట్ ని కంట్రోల్ చేసేటువంటి పర్సన్. సో ఎలిఫెంట్స్ ఎంజాయ్ బీయింగ్ బర్త్డ్ మీన్స్ వాటర్ లో కంప్లీట్ గా మునిగిపోవడం అనమాట. అండ్ స్క్రబ్డ్ ఇన్ ద రివర్. సో ఆ ఎలిఫెంట్స్ వాటర్ లో స్నానం చేయడము, మునిగిపోవడము, వాటర్ ని వాటిపైన స్ప్రింకిల్ చేసుకోవడం, వాటితో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలాంగ్ విత్ ద Mahons. And the most laid back individuals become converts to the life of high energy adventure with river rafting, canoeing, rappelling, rock climbing and
మౌంటైన్. సో ఇక్కడ వరకు చూద్దాం. ద మోస్ట్ లైడ్ బ్యాక్. సో లైడ్ బ్యాక్ మీన్స్ రిలాక్స్డ్ ఆర్ నాట్ ఇన్ ఏ హరీ. సో బాగా రిలాక్స్ అయినటువంటి లేదంటే ఎనర్జీ లేనటువంటి సోమరిపోతులు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా ఇండివిజువల్స్ బికమ్ కన్వర్ట్స్ టు ద లైఫ్ ఆఫ్ హై ఎనర్జీ. వాళ్ళకు కూడా హై ఎనర్జీ ఇచ్చేటటువంటి కొన్ని అడ్వెంచర్ గేమ్స్ అనేవి ఉంటాయండి ఇక్కడ. సో అవి ఏమంటే విత్ రివర్ రాఫ్టింగ్. రాఫ్టింగ్ మీన్స్ ట్రావెలింగ్ ఇన్ ఏ రివర్ ఇన్ ఏ రాఫ్ట్. ఓకే, సో ఆ రివర్ లో చిన్న బోట్ లాంటిది వేసుకొని పోతూ ఉంటారు కదా, సో అలాంటిది అనమాట. సో ఆ గేమ్ లో కావచ్చు. అండ్ కెనోయింగ్. కెనోయింగ్ మీన్స్ ట్రావెలింగ్ ఇన్ ఏ రివర్ ఇన్ ఏ కెనాయ్. ఓకే, సో ఏ లార్జ్ నారో బోట్. సో సన్నగా కూస్గా ఉంటుంది కదా, అలాంటిది అనమాట. సో వాటిపైన వెళ్ళడం కావచ్చు. చూడండి ఇక్కడ మనకి ఇచ్చినారు పక్కనే మీనింగ్స్. రాఫ్టింగ్ మీన్స్ ఏ ఫ్లోటింగ్ ప్లాట్ఫామ్ మేడ్ బై ఏ టైయింగ్ ప్లాంక్స్ టుగెదర్. అండ్ కెనోయింగ్ మీన్స్ ఏ లార్జ్ నారో బోట్. సో వాటిలో వెళ్ళడం కావచ్చు. అండ్ ర్యాప్లింగ్ మీన్స్ గోయింగ్ డౌన్ ఏ క్లిఫ్ బై స్లైడింగ్ డౌన్ ఏ రోప్. సో ఒక రోప్ ని కొండ అంచు భాగం నుంచి కిందకి వేసి దాన్ని పట్టుకొని కిందకి దిగుతూ రావడము. సో ఇలాంటివన్నీ కూడా. అండ్ మౌంటైన్ ట్రెక్కర్స్. సో చూడండి మౌంటైన్ బైకింగ్. మౌంటైన్ బైకింగ్ అంట. సో మౌంటైన్ బైకింగ్ కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా చాలా హ్యాపీగా మనకు ఎనర్జీని ఇస్తాయి అనమాట. ఎంత డల్గా ఉన్న వాళ్ళైనా కానీ ఫుల్ ఎనర్జీని ఇచ్చేస్తాయంట అవి. అండ్ న్యూమరస్ వాకింగ్ ట్రైల్స్ ఇన్ దిస్ రీజియన్ ఆర్ ఎ ఫేవరెట్ విత్ ట్రెక్కర్స్. సో న్యూమరస్ వాకింగ్ ట్రైల్స్. ట్రైల్స్ మీన్స్ పాత్స్ క్రియేటెడ్ బై వాకింగ్. సో ఈ ట్రెక్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా వేస్ అనేవి పాత్స్ అనేవి క్రియేట్ అయ్యాయంట. వీళ్ళు ఎక్కి 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 క్రియేట్ చేస్తున్నారు నడిచి నడిచి. సో న్యూమరస్ వాకింగ్ ట్రైల్స్ ఇన్ దిస్ రీజియన్ ఆర్ ఫేవరెట్ విత్ ట్రెక్కర్స్. ఓకే, నెక్స్ట్ birds, bees and buffaloes are there to give you company. సో ఇక్కడ రకరకాల పక్షులు ఉంటాయి, బీస్ ఉంటాయి అండ్ బటర్ఫ్లైస్. సో బటర్ఫ్లైస్ ఆర్ దేర్ టు గివ్ యూ కంపెనీ. అండ్ అవి మనకు చాలా హ్యాపీనెస్ ని ఇస్తాయి. అండ్ మెకాక్స్, మల్బార్ స్క్వేరల్స్, లాంగర్స్ అండ్ స్లెండర్ లారీస్ కీప్ ఏ వాచ్ఫుల్ ఐ ఫ్రమ్ ద ట్రీ కెనోపీ. సో ఇంకా ఏంటంటే ట్రీ షేడ్ లో నుంచి రకరకాల ఎనిమల్స్ లైక్ మెకాక్స్, మలబార్ స్క్వేరల్స్ అండ్ లాంగర్స్ మీన్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి మనం కైండ్ ఆఫ్ మంకీస్ అనేసి. సో అవి కావచ్చు. ఇవన్నీ కూడా అక్కడి నుంచి చూస్తూ ఉంటాయి. మలబార్ స్క్వేరల్స్, లంగర్స్ అండ్ స్లెండర్ లోరీస్. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ కొట్టి చూస్తే వాటి యొక్క పిక్చర్స్ మనకు వస్తాయి. సో అవి ఏ రకమైనటువంటి ఎనిమల్స్ అనేవి మీరు చూడొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి. లారీస్ కీప్ ఏ వాచ్ఫుల్ ఐ. అవన్నీ కూడా మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి అనమాట. ఒక కన్ను మన పైన వేసి ఉంటాయి అనమాట. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. అండ్ ఐ డూ హౌఎవర్ ప్రిఫర్ టు స్టెప్ అసైడ్ ఫర్ వైల్డ్ ఎనిమల్స్. సో ఇతను మనం రాసినటువంటి ఆథర్ ఏంటంటే ఐ డూ హౌఎవర్ ప్రిఫర్ టు స్టెప్ అసైడ్ ఫర్ వైల్డ్ ఎనిమల్స్. సో వైల్డ్ ఎనిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇతను కొద్దిగా స్టెప్ అసైడ్ అనమాట. ఓకే, సో మీకు కూడా కొన్ని ఎనిమల్స్ చూస్తే యూ విల్ బి ప్రిఫర్ టు స్టెప్ అసైడ్ ఫ్రమ్ దోస్ ఎనిమల్స్. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా అతను ఎలిఫెంట్స్ వైల్డ్ ఎనిమల్స్ అంటే కొంచెం అలా ఉండేవాడంట. అండ్ the climb to the Brahmagiri hills brings you into a panoramic view of the entire misty landscape of Coorg. So the climb to the Brahmagiri hills ganaka ekkinatlaite brings you into the panoramic view of the entire misty landscape of కూర్గ్. సో కూర్గ్ ని కంప్లీట్ గా మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ మిస్టిక్ అంటే ఫాగీ. సో కంప్లీట్ గా ఫాగ్ చల్లగా మంచుతో కప్పబడినటువంటి ఆ వ్యూ చూడాలనుకుంటే కూర్గ్ యొక్క వ్యూ చూడాలనుకుంటే బ్రహ్మగిరి హిల్స్ ని ఎక్కాల్సి ఉంటుంది మీరు. అండ్ ఏ వాక్ అక్రాస్ ద రోప్ బ్రిడ్జ్ లీడ్స్ టు ద 64 acres ఐలాండ్ ఆఫ్ నిసర్గధామ. సో ఒక రోప్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. ఆ బ్రిడ్జ్ ని కనుక మీరు దాటినట్లయితే మీరు ఎక్కడికి వెళ్తారంటే 64
acres లో నిండినటువంటి ఐలాండ్ ఆఫ్ నిసర్గధామ అనేటువంటి ఐలాండ్ లోకి ఎంటర్ అవుతారు. అండ్ రన్నింగ్ ఇంటూ బుద్ధిస్ట్ మాంక్స్ ఫ్రమ్ ఇండియాస్ లార్జెస్ట్ టిబెటియన్ సెటిల్మెంట్ అట్ నియర్ బై బైలకుప్పే ఈజ్ ఎ బోనస్. సో బైలకుప్పే, సో అక్కడి నుంచి దగ్గరలో ఉన్నటువంటి బైలకుప్పే అక్కడ గనక వెళ్ళినట్లయితే మనం డైరెక్ట్గా బుద్ధిస్ట్ మాంక్స్ ఫ్రమ్ ఇండియాస్ లార్జెస్ట్ టిబెటియన్ సెటిల్మెంట్, సో ఇండియాలోని లార్జెస్ట్ టిబెటియన్ నుంచి వచ్చినటువంటి పీపుల్, సెటిల్ అయినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో బుద్ధిస్ట్ మాంక్స్ని మనం అక్కడ ఎక్కువగా చూడొచ్చు అనమాట వాళ్ళని. అండ్ ద మాంక్స్ ఇన్ రెడ్, ochre and yellow robes are among us the many surprises that wait to be discovered by visitors searching for the heart and soul of India right here in Coorg. So వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఆ మాంగ్ పీపుల్ రెడ్ కలర్ క్లాత్స్, రిబ్బన్ ఎల్లో కలర్ లో కట్టుకుంటారు కదా. సో రెడ్ ఆర్ ochre మీన్స్ లైట్ పేల్ ఎల్లో కలర్. సో ఆ కలర్ లో ఉన్నటువంటి క్లాత్స్ వేసుకున్నటువంటి మాంగ్స్ ని మనం చూడొచ్చు అనమాట. అమాంగ్ అస్ ద మెనీ సర్ప్రైజెస్, ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉంటాయి. ఎవరైతే ఇండియా యొక్క మెయిన్ సోల్, హార్ట్ ని సెట్ చేస్తున్నారో వాళ్ళకి రైట్ ప్లేస్ ఏదంటే కూర్గ్. సో అక్కడికి వెళ్తే మీకు ప్రత్యక్షమైనటువంటి ఆ స్వర్గం అంటే హెవెన్ ని చూడొచ్చు అని చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకు ఆ లెసన్ చూస్తున్నాం. నెక్స్ట్ థింకింగ్ అబౌట్ టెక్స్ట్. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దామండి ఒకసారి. లెసన్ కంప్లీట్ అయిపోయింది. సో వేర్ ఈస్ కూర్గ్? Coorg is a midway between Mysore and the coastal town of Mangalore. It is described as the piece of a heaven from the kingdom of God. So explain చేశాను ఇందాక. సో మైసూర్కి కోస్టల్ టౌన్ ఆఫ్ మంగళూరుకి మధ్యలో ఉన్నది. ఓకే, అండ్ వాట్ ఈస్ ద స్టోరీ అబౌట్ ద కొడవు పీపుల్స్ డిసెంట్? సో వాట్ ఈస్ ద స్టోరీ అబౌట్ ద కొడవు పీపుల్స్ డిసెంట్? సో కొడవు పీపుల్ ఏ విధంగా వచ్చారు, వాళ్ళ యొక్క యాన్సిస్టర్స్ గురించి ఏంటి స్టోరీస్ అక్కడ ఉండేదంటే, దే ఆర్ పాసిబుల్లీ ఆఫ్ గ్రీక్ ఆర్ అరబిక్ డిసెంట్. స్టోరీస్ దట్ సపోర్ట్ బోత్ ద థియరీస్ ఆర్ పాపులర్ దేర్. ఈచ్ వన్ హ్యాస్ సపోర్టింగ్ క్లైమ్స్. సో దే ఆర్ పాసిబుల్లీ ఆఫ్ గ్రీక్ ఆర్ అరబిక్ డీసెంట్. మనం లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లుగానే వాళ్ళని గ్రీక్ ఆర్ అరబిక్ డీసెంట్ గా కన్సిడర్ చేస్తాం. అండ్ స్టోరీస్ దట్ సపోర్ట్ బోత్ ద థియరీస్ ఆర్ పాపులర్ దే. ఏమనంటే ఈచ్ వన్ హ్యాస్ సపోర్టింగ్ క్లైమ్స్. సో ప్రతి ఒక్కరు కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. దే స్కిల్స్ ఇన్ మార్షల్ ఆర్ట్స్ అండ్ దే ట్రెడిషన్స్, డ్రెస్, కల్చర్ సపోర్ట్ బోత్ ద స్టోరీస్. సో వాళ్ళ యొక్క మార్షల్స్ లో వాళ్ళకు ఉన్నటువంటి ఆ స్కిల్స్ వల్ల వాళ్ళని గ్రీక్ వాళ్ళుగా, అండ్ వాళ్ళు వేసుకునే ట్రెడిషనల్ డ్రెస్ అనేది ఈ అరేబియన్ పీపుల్ గా మనకు రెండు స్టోరీస్ ని సపోర్ట్ చేస్తున్నాయి అన్నమాట. అండ్ వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ యు నో నౌ అబౌట్? సో వీటిల్లో ఏవి మీరు నేర్చుకున్నారు కూర్గ్ గురించి? ద పీపుల్ ఆఫ్ కూర్గ్. The people of Coorg are fiercely independent. They belong to the proud race of marshalmen. They have their own culture. They love to recount the tales of their valor. They have tradition of hospitality. ఇవన్నీ కూడా వాళ్ళ గురించి మనం నేర్చుకున్నాం. The main crop of Coorg is coffee. Okay, main crop ఏంటంటే అక్కడ కాఫీ. And the sports it offers to tourists. ఇవే ఉన్నాయి. ఇట్ ఆఫర్స్ అడ్వెంచర్ స్పోర్ట్స్ లైక్ రివర్ రాఫ్టింగ్, కెనోపింగ్ అండ్ ర్యాప్లింగ్, రాక్ క్లైంబింగ్ అండ్ మౌంటైన్ బైకింగ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ద ఎనిమల్ యు ఆర్ లైక్లీ టు సీ కూర్గ్. సో అక్కడ చూడదగినటువంటి ఎనిమల్స్ ఏంటంటే ఎలిఫెంట్స్, స్క్వైరల్స్, బటర్ఫ్లైస్, మెకాక్స్ ఎట్సెట్రా ఆర్ క్వైట్ కామన్ ఫానా ఇన్ కూర్గ్. సో నెక్స్ట్ క్వశ్చన్, its distance from Bangalore and how to get there. So Coorg గురించి, Coorg is 260 kilometers from the Bangalore and road transport is available from there. Okay, road transport అంటే బస్సెస్ ఉన్నాయన్నమాట. And here are 6 sentences with some words in italics. Find phrases from the text that have the same meaning.
కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు అండ్ పక్కనే పారాగ్రాఫ్ కూడా ఏ పారాలో ఉంటుందో దానికి సంబంధించిన ఫ్రేజ్ అనేది మెన్షన్ చేశారు. సో ఆ లైన్ చదివి ఆ పారాగ్రాఫ్కి వెళ్తే దానికి సంబంధించినటువంటి ఫ్రేజ్ ఏదైతే ఉందో అది రాస్తే సరిపోతుంది. డ్యూరింగ్ మాన్సూన్స్ ఇట్ రైన్స్ సో హెవీలీ దట్ టూరిస్ట్ డు నాట్ విజిట్ కూర్గ్. దీనికి సంబంధించిన వర్డ్ ఏముంది మనకు అక్కడ పారాగ్రాఫ్ 2లో ఇందాక చదివాము. సో ఇట్ కీప్స్ అవే ద విజిటర్స్ అని ఉంది కదా. సో కీప్ విజిటర్స్ అవే. సో ఆన్సర్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ సెకండ్ వన్, సమ్ పీపుల్ సే దట్ అలెగ్జాండర్స్ ఆర్మీ మూవ్డ్ సౌత్ అలాంగ్ ద కోస్ట్ అండ్ సెటిల్ దేర్. సో పారాగ్రాఫ్ 3లో ఉండేది ఏంటి, యాజ్ వన్ స్టోరీ గోస్, ఒక స్టోరీ అలెగ్జాండర్స్ ఆర్మీ గురించి చెప్పేది. సో అది. నెక్స్ట్, ద కూర్గ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ రెడీ టు టెల్ స్టోరీస్ ఆఫ్ దేర్ సన్స్ అండ్ ఫాదర్స్ ఎర్రర్. అంటే మోర్ దాన్ విల్లింగ్ టు రీకౌంట్. ఇందాక లెసన్లో చెప్పాను, వాళ్ళు అన్నిటికన్నా ఎక్కువగా వాళ్ళ యొక్క సన్స్ అండ్ దేర్ ఫాదర్స్ బ్రేవరీ యాక్షన్స్ గురించి చెప్పడానికి ఇష్టపడతారు అనేసి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఈవెన్ పీపుల్ హూ నార్మలీ లీడ్ అండ్ ఈజీ అండ్ స్లో లైఫ్ గెట్ స్మిటన్ బై ద హై ఎనర్జీ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆఫ్ కూర్గ్. సో ఇలా చెప్పాం కదా, బాగా లైడ్ బ్యాక్ రిలాక్స్ అయినటువంటి వాళ్ళు కూడా బాగా ఎనర్జీ తెచ్చుకుంటారు అని అనేసి. ఇది ఎప్పుడు అని అంటే మోస్ట్ లైడ్ బ్యాక్ ఇండివిజువల్స్ అనేసి ఫ్రేజ్ అనేది దీనికి మనకు యాప్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అంటే అడ్వెంచర్ గేమ్స్ అవన్నీ ఉంటాయి కదండి, స్పోర్ట్స్, వాటి వల్ల. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద థియరీ ఆఫ్ అరబ్ ఆరిజిన్ is supported by the long coat with embroidered waist belt they wear. సో దీనికి వచ్చి ఫ్రేజ్ ఏదైతే సపోర్ట్ చేస్తుందో అది draws support from అనేటటువంటి ఫ్రేజ్. నెక్స్ట్, macaques, Malabar squirrels observe you carefully from the tree canopy. అవన్నీ అబ్జర్వ్ చేస్తుంటాయి అంటే ఏం చెప్పాను ఇందాక నేను, ఒక కన్ను వేస్తుంటాయని చెప్పాను కదా. సో అది కీప్ ఏ వాచ్ఫుల్ ఐ. సో అది దానికి సంబంధించిన ఫ్రేజ్. నెక్స్ట్, థింక్ అబౌట్ ద లాంగ్వేజ్. సో ఇక్కడ మనకు కొలికేషన్స్ ఇచ్చారండి. కొలికేషన్స్ ఆర్ నథింగ్ బట్ క్లోజ్ ఫ్రెండ్స్. ఒక వర్డ్కి ఆల్వేస్ ఇంకొక వర్డ్ అనేది ఎప్పుడు వస్తూ ఉంటుంది అనమాట. హార్టీ వెల్కమ్ అంటాం, అంటే హార్టీ తర్వాత మనకు వెల్కమ్ అనేది ఆల్వేస్ యూస్ చేయొచ్చు, అంటే అది ఫిక్స్డ్ అనమాట. సో బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు ఎక్కడ చూసినా వీళ్ళిద్దరే కనిపిస్తూ ఉంటారు అన్న విధంగా. సో చూడండి ఇక్కడ మనకు హౌ ఓల్డ్ ఆర్ యూ అంటారు. ఓకే, సో మనకు టెక్స్ట్ బుక్లో ఒకసారి చూపిస్తాను. సో మనకు కొలికేషన్స్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అని మీరు మైండ్లో పెట్టుకోండి. అవి ఎప్పుడు కూడా రిపీట్ అవుతూ ఉంటాయి. సో అవి ఎప్పుడు రిపీట్ అవుతూ ఉంటాయి, వాటి పక్కన అవే వస్తాయి అనమాట. చూడండి, హౌ ఓల్డ్ ఆర్ యూ అనే పదం మనం వింటాం. హౌ పక్కన ఓల్డ్ అనేది ఎప్పుడు వస్తుంటుంది, అంతేగాని హౌ యంగ్ ఆర్ యూ అనేది ఎప్పుడు యూజ్ చేయం. కాబట్టి ఓల్డ్ అనేది హౌకి ఒక కొలికేషన్. అండ్ ఏ ప్లెజెంట్ పర్సన్ అంటారే కానీ ఏ ప్లెజెంట్ పిల్లో అంటామా అనము. సో కాబట్టి పర్సన్కి ప్లెజెంట్ అనేది ఒక కొలికేషన్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే కరెక్టో వాటికి టిక్ ఇవ్వమన్నారు. సో అవి టిక్ ఇచ్చాం, రాంగ్ అయినవి రాంగ్ మార్క్ పెట్టాం. నెక్స్ట్ కింద మనకు కొన్ని వర్డ్స్ ఇచ్చున్నారండి. హియర్ ఆర్ సమ్ నౌన్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి నౌన్స్ ఇవి. కల్చర్, మాంగ్స్, సర్ప్రైజ్, ఎక్స్పీరియన్స్, వెదర్, ట్రెడిషన్. Work with a partner and discuss which of the nouns can collocate with which of the adjectives given below. So ఈ nouns కి ఏ adjectives అయితే perfect గా apt అవుతాయి. The first one is has been done for you. సో చూడండి, కల్చర్ ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా ఒక ఆర్డర్లో రాసుకున్నారు. కల్చర్, మాంక్, సర్ప్రైజ్. సో వీటికి ఏ వర్డ్ పక్కన పెడితే పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుంది అనేది మనం పెట్టాలి. సో కల్చర్ ఎప్పుడు కూడా యునిక్ కల్చర్ అవ్వచ్చు, ఏన్షియంట్ కల్చర్ అవ్వచ్చు. అలాగే మాంక్స్ చూసుకుంటే ఏన్షియంట్ మాంక్స్ అని చెప్పుకుంటాం అనమాట, ఏన్షియంట్. సో ఇది యాప్ట్ అవుతుంది. నెక్స్ట్ సర్ప్రైజ్ అనగానే ఏం గుర్తొస్తుంది, ఈజీగా చెప్తారు, సడన్ సర్ప్రైజ్ అనేసి. సో ఇది యాప్ట్ అవుతుంది, సడన్. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అనే దానికి మనకు చాలా వస్తాయండి. యూనిక్ ఎక్స్పీరియన్స్ ఆర్ టెర్రిబుల్ ఎక్స్పీరియన్స్, అలాగే చూస్తే అన్ఫర్గటబుల్ ఎక్స్పీరియన్స్. ఈ మూడు కూడా కొలికేషన్ అవుతాయి అన్నమాట. సో ఈ మూడితో ఆ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది ఎక్కువగా మనకు. నెక్స్ట్ వెదర్ అనేది మనకి ఇక్కడ చూస్తే టెర్రిబుల్ వెదర్,
బ్యాడ్ వెదర్ అని చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాడ్ ఇవ్వలేదు మనకు, సో టెరిబుల్ ఇచ్చిన కాబట్టి టెరిబుల్ వెదర్ అనేది సూట్ అవుతుంది. యునిక్ వెదర్ అని చెప్పలేము, అన్ఫర్గెటబుల్ వెదర్ అని చెప్పలేము, సీరియస్ వెదర్ అని చెప్పలేము. నెక్స్ట్ ట్రెడిషన్. సో ట్రెడిషన్ అనేది ఎప్పుడు వస్తుంది మనకు? యునిక్ ట్రెడిషన్ అని చెప్పొచ్చు, లేదంటే ఏన్షియన్ ట్రెడిషన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా మనకు కొలికేషన్ వర్డ్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ చూస్తే కంప్లీట్ ద ఫాలోయింగ్ ఫ్రేజెస్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ నుంచి ఈ ఫ్రేజెస్ కింద ఇచ్చినవి కంప్లీట్ చేయమన్నారు. టేల్స్ ఆఫ్ అంటే నెక్స్ట్ ఏం వస్తుంది అది. ఫర్ ఈచ్ ఫ్రేజ్ కెన్ యూ ఫైండ్ అట్లీస్ట్ వన్ అదర్ వర్డ్ దట్ వుడ్ ఫిట్ ఇన్ టు ద బ్లాంక్. సో ఈ టెక్స్ట్ బుక్ లో ఇచ్చింది ఫైండ్ అవుట్ చేయాలి, దాంతోపాటు ఇంకొకటి ఏదైనా ఎక్స్ట్రాగా మీకు తెలిసింది ఒకటి రాయమని చెప్పారు. సో టేల్స్ ఆఫ్ వేలర్, టేల్స్ ఆఫ్ సక్సెస్ అని రాయొచ్చు, టేల్స్ ఆఫ్ ట్రెజరీ అని రాయొచ్చు. ఓకే, ట్రెజరీ అనేసి. అలాగే నెక్స్ట్ సెకండరీ కోస్టల్ టౌన్ అని మనకు రాసుకోవచ్చు. కోస్టల్ విలేజ్ రాయొచ్చు, కోస్టల్ ఏరియాస్ రాయొచ్చు, కోస్టల్ బెల్ట్ అని రాయొచ్చు. నెక్స్ట్ ఏ పీస్ ఆఫ్ హెవెన్ అని ఇచ్చారు లెసన్ లో, కానీ ఇంకా ఏం రాయొచ్చు? పీస్ ఆఫ్ బ్రెడ్ రాయొచ్చు, పీస్ ఆఫ్ చాక్ రాయొచ్చు, పీస్ ఆఫ్ క్లాత్ రాయొచ్చు. అలాగే ఎవర్ గ్రీన్ రైన్ ఫారెస్ట్ అని ఇచ్చారు మనకు. ఇంకా ఏం రాయొచ్చు? ఎవర్ గ్రీన్ బుషెస్ రాయొచ్చు, ఎవర్ గ్రీన్ ట్రీస్ రాయొచ్చు, ఎవర్ గ్రీన్ కెనోపీ రాయొచ్చు, ఎవర్ గ్రీన్ ఫిలిం అని కూడా వస్తుంటుంది మనకు ఇప్పుడు, ఎవర్ గ్రీన్ ఆర్టిస్ట్ అనేసి అలాగా. నెక్స్ట్ ప్లాంటేషన్స్, కాఫీ ప్లాంటేషన్ ఉంటుంది, టీ ప్లాంటేషన్, బనానా ప్లాంటేషన్ అన్ని కూడా రాసుకోవచ్చు మీరు. నెక్స్ట్ బ్రిడ్జ్. సో రోప్ బ్రిడ్జ్ అని వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ మనం కాంక్రీట్ బ్రిడ్జ్ రాయొచ్చు, లాంగ్ బ్రిడ్జ్ రాయొచ్చు, వైట్ బ్రిడ్జ్ రాయొచ్చు, మెటాలిక్ బ్రిడ్జ్ రాయొచ్చు, క్యాటిల్ బ్రిడ్జ్ రాయొచ్చు. అలాగే రీసెంట్ గా మనకు తెలంగాణలో ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ కూడా రాయొచ్చు అనమాట. అంటే బ్రిడ్జ్కి వచ్చేటటువంటి పర్ఫెక్ట్ వర్డ్స్. ఓకే, నెక్స్ట్ వైల్డ్ ఎలిఫెంట్, వైల్డ్ ఎనిమల్స్, వైల్డ్ బీస్ట్, వైల్డ్ బుషెస్, వైల్డ్ బిహేవియర్, వైల్డ్ మ్యాన్, లాగా వైల్డ్ మేనర్డ్ అనేది కూడా రాయొచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకు కూర్గ్ యొక్క టెక్స్టువల్ గ్రామర్ అనేది కంప్లీట్ అయింది అండ్ లెసన్ కంప్లీట్ అయింది. ఇంత కష్టపడి చెప్పినందుకు మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ మ్యాథ్స్ వీడియోస్ కూడా 10th క్లాస్ నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను, అవి కూడా వాచ్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ ఆర్వా.